నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో మార్చ్ 14న కోర్టు మూవీ థియేటర్స్లోకి రాబోతుంది, మనందరికీ తెలుసు. మరి సినిమా గురించి మాట్లాడడానికి హీరో అండ్ హీరోయిన్, ఇతన్ని హీరో అని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రియదర్శి గారికి కోపం వస్తుంది. సో మరి లేట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళతో మాట్లాడిద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు హర్ష? రోషన్? నాట్ హర్ష, హర్ష్ రోషన్. ఓకే, నీ పేరు అప్పటి నుంచే కన్ఫ్యూజన్ నాకు. ఎలా ఉన్నావు? గుడ్ అక్క, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఎలా నడుస్తుంది మొత్తం లైఫ్? ఆల్ సూపర్. శ్రీదేవి, చక్కగా శ్రీదేవి అని పేరు పెట్టుకున్నావు. పేరుకి తగ్గట్టే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ట్రైలర్లో చూసాం కదా, ఇట్స్ వెరీ నైస్. సో ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది, కొత్తగా కూడా ఉంది. ఓకే ఓకే, ఎలా వచ్చింది అసలు ఈ ఆపర్చునిటీ నీకు? సేమ్ క్వశ్చన్. అంటే రమణ గారు లైక్ ఒక రీల్ చూపించారు, యాక్చువల్లీ డైరెక్టర్ గారి ఫ్రెండ్ యువరాజ్ అని. సో ఆయన ఈ అమ్మాయిని చూడు కొంచెం అంటే అదొక రీల్లో ఏమో సమ్ జాబిల్లా కనిపించానంట. సో అలా అని అంటే లైక్ ఆడిషన్కి రమ్మన్నారు, ఇచ్చాను అలా. మీరు యూఆర్ ఫ్రమ్ కాకినాడ? ఓకే, సో కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. సో ఫైనల్లీ ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నైస్. అండ్ హర్ష్ రోషన్, చెప్పు, నీ గురించి చెప్పు. అసలు ఏంటి ఇన్ని సెక్షన్ల కింద నీ మీద ఎందుకు కేసు ఫైల్ అయింది? ఏం చేసావు అసలు సినిమాలో? సినిమా బేసిక్గా చాలా కొత్తగా ఉండబోతుంది అక్క. ఓకే, సో మీరు ఇలాంటి కదా అంటే కొత్తగా ఉండబోతుందంటే ఇదేదో డిఫరెంట్గా ఉండబోతుందని కాదు. ఈ సినిమా చూస్తే అరే ఎవడో మన ఇంటి పక్కన వాళ్ళలానే ఉన్నాడు రా, అరే ఎవడో మన ఇంటి పక్కన అమ్మాయిలానే ఉంది. ఇది ఒక కేస్ అయ్యి అది అటు వెళ్ళి అది చాలా సెన్సిటివ్ కేసు పాక్సో అనేది. సో ఇన్ని సెక్షన్లు వేసి ఆ పాక్సో అనే కేసు వేసిన తర్వాత బేసిక్గా దానికి బెయిల్ అనేది ఉండవు. సో అసలు ఏంటి, ఎందుకు, ఏం జరిగిందని, అసలు ఏంటనేది మీరు మార్చ్ 14 చూస్తారు. బట్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ కేస్. చాలా సెన్సిటివ్గానే తీసుకెళ్ళి చాలా బాగా చూపించాడు జగదీష్. ఓకే ఓకే, అంటే నువ్వు చెప్తున్నావు చాలా సెన్సిటివ్ ఇది, ఎందుకంటే ఇది బయట జనాలకు ఎలా రిసీవ్ అవుతుందో తెలీదు, అంటే రిలీజ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఓకే, ట్రైలర్ వరకు బాగుంది, బట్ రిలీజ్ అయ్యాక ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందా? అంటే నాకు తెలిసి నన్ను అడగాల్సిన క్వశ్చన్. ఓకే ఓకే, బట్ అంత సెన్సిటివ్ టాపిక్ నువ్వు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నీకేం నచ్చింది అంతగా? బేసిక్గా సెన్సిటివ్ టాపిక్ అంటే అది కథ కోర్టులోకి వెళ్ళిన తర్వాత సెన్సిటివ్ అవుతుంది అక్క. బట్ ముందంతా ఇట్స్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కోర్ట్ అని టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఏదో కోర్ట్ రూమ్ డ్రామా, కోర్ట్ అది అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ ట్రూ అది ఉంటుంది. బట్ దానికి ముందు ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే, బట్ త్రూ అవుట్ ట్రైలర్ మొత్తం ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఎలా చూపిస్తారో అలాగే చూపించారు కదా. అది ముందు నుండే అనుకున్నా ఇది. అంటే బేసిక్గా ప్రేమలో ఇది యాక్చువల్లీ ఆన్ లవ్. అంత కోర్ట్ రూమ్ డ్రామాలో ప్రేమలో సాంగ్ ఎక్కడ పడుతుంది? సో యాక్చువల్లీ ప్రేమలో అంటే ఆ కోర్ట్ అంటే బేసిక్గా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ సెన్సిటివ్ కేస్. బట్ దాని ముందంతా ఇట్స్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ జరుగుతున్న టైంలో ఒక ఇన్సిడెంట్ అయ్యి ఒక ఊబిలో పడి అది కోర్ట్ రూమ్కి వెళ్ళి అదొక సెన్సిటివ్ కేసు అయ్యి సూర్యతేజ లాంటి ఒక లాయర్ అసలు ఏం జరుగుతుంది, దేనికి ఏమైంది అనేది ఇదంతా మీరు సినిమాలో చూస్తారు. ఫైనల్గా ఏమవుతుంది అనేది ఇట్స్ అ కోర్ట్. ఓకే, సినిమా చూసి తెలుసుకోవాలి. ఓకే ఓకే, ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు? ఇది బయట చాలా పెద్ద రన్నింగ్ టాపిక్. అసలు ఎవరు హీరో, ఎవరు ఈ సినిమాలో? ఈ సినిమాలో దర్శి అనే. నువ్వు కాదా? అంటే ఒక్కొక్క పార్టీకి నన్ను తీసుకోవచ్చు, బట్ దర్శన ఈజ్ ద హీరో. అంటే ఎందుకంటే బేసిక్గా ఈ కథలో నేను లేకపోయినా, జాబ్లీ లేకపోయినా, మంగపతి లేకపోయినా, రోహిణి గారు లేకపోయినా, మా అమ్మ లేకపోయినా, మా నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా ఈ కథ పూర్తవుతుంది. సో యాక్చువల్గా మొన్న శివాజీ గారు చెప్పడం ఏంటంటే ఈ కథకి అందరు హీరోలే, అందరు హీరోలే. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆర్క్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు ఈ మన మా పెద్ద డైరెక్టర్ ఒకసారి అంటారు, అదే
అంటే ఒక యాక్టర్ వెనకాల ఇంకో యాక్టర్ నించున్నా నా సినిమాలో చాలా నార్మల్గా అయితే నించాడు, వాడికి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నించుంటాడు. సో ఈ సినిమా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ అక్క. అంటే ఈవెన్ మన దర్శి అన్న అన్నట్లు వీళ్ళ ఇంట్లో వాళ్ళ వెనకాల నించున్న వాళ్ళ బాబాయ్ కూడా ఇంపార్టెంట్ ఈ సినిమా. ఓకే. సో ఎవ్రీ వన్ ఆర్ అంటే ఈ కథలో ఉండే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆ ఆర్క్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి టాప్ నాచ్ ఇది ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో శివాజీ గారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారా? మామయ్య క్యారెక్టర్ చేశారు. ఓకే. రోహిణి గారు మీ మదర్ క్యారెక్టర్. ఓకే ఓకే, నైస్. అండ్ శివాజీ గారితో ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఆయన మొత్తం అసలు వస్తుండగానే మంగపతి ఫీల్డ్స్లో వచ్చారు అందరూ. ఇంక నేను అసలు కనీసం ఆయన చూసేదాన్ని కూడా కాదు. సో చాలా ఆయన అలా ఇన్వాల్వ్ అయ్యి ఉండేవారు. చాలా భయం వేసేది యాక్చువల్లీ. శివాజీ గారు అలా జగదీష్ అని చెప్తున్నాడు అంటే అలా అలవాటు చేశారంట సార్. ఎందుకంటే యాక్చువల్గా క్యారెక్టర్ అలా ఉంటుంది, అంటే ఆ భయం ఉంటుంది. మంగపతి అంటే జాబ్లీకే కాదు, ఇట్లా అందరికి కూడా ఆ భయం ఉంటుంది. కాబట్టి హీ మెయింటైన్ ఇట్ మెథడ్ యాక్టింగ్. సో మీకు ఎప్పుడు తెలిసింది ఇందులో శివాజీ గారు చేస్తున్నారని? ఇనిషియల్ స్టేజెస్లోనే తెలుసు. ఓకే ఓకే. బట్ ఆయన క్యారెక్టర్ అయితే చాలా అగ్రెసివ్గా, నువ్వు చెప్పినట్టు చూస్తేనే భయం వేస్తుంది. అవును, నైస్, వెరీ నైస్. ఆ చూపు వెరీ పవర్ఫుల్. అతను హీఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఆయన మీ ఫస్ట్ ట్రైలర్ షాట్ ఉంది కదా, అది నా ఫస్ట్ డే షూట్. అలా వెళ్ళకుండా ఒక చిన్న లుక్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ లుక్ చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా ఎవరికన్నా వచ్చిందేమో. సో అంటే ఇప్పుడు ఇందులో ఇన్ని చట్టాల గురించి చెప్తున్నారు కదా, ఇన్ని సెక్షన్స్ గురించి చెప్తున్నారు, దీని గురించి బేసిక్ నాలెడ్జ్ ఏమైనా ఉందా మీకు? దేనికి సంబంధించి ఏంటి కదినంత వరకు అసలు పాక్సో అంటే కూడా తెలియదు. అంటే పాక్సో ఉందని తెలుసు, ఇలా వచ్చిందని తెలుసు, కానీ బట్ పాక్సో ఇలా అవుతే ఇది నేరం, ఇలా జరిగితే ఇది తప్పు, ఇది జరిగితే ఇలా రైట్, ఇవేం అస్సలు ఐడియా లేదు. ఈ పాక్సో గురించి తెలిసిన తర్వాత మన కోసం ఉన్న చట్టాలు మనకే తెలియపోతాయి ఎలారా అన్న ఫీల్స్ అనిపించింది నాకు కూడా. సో ఈ సినిమాలో చేయడం, అది అలాంటి ఒక టీనేజర్గా చేయడం ఇస్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నా ద్వారా చాలా మందికి ఈ చట్టాలు తెలుస్తాయి. అవును. పోనీ సినిమా ఒప్పుకున్నాక అట్లీస్ట్ ఏమైనా రీసెర్చ్ చేసావా అసలు ఏంటి ఈ పాక్సో గురించి? అయితే అంటే ఈ సినిమాలోనే నాకు, ఈ సినిమా చదివితేనే నాకు మొత్తం పాక్సో గురించి తెలిసిపోయింది. స్టోరీ సెక్షన్స్ అవి ఇవి అంటే ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళలేదు. అది ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే అది కొత్త ప్రపంచం అదంతా. బట్ యాక్చువల్లీ పోక్సో అంటే ఒక ఐడియా ఉండాలి కదా, ఆ ఐడియా అయితే ఉంది. సో మీకు తెలియదు, సినిమాలో మీకు తెలియదు, ఒక తెలియని తప్పు నువ్వు చేసినందుకు నీ మీద కేసు ఫైల్ చేశారు. బట్ రియల్ లైఫ్లో టీనేజర్స్లో కూడా తెలిసిన తప్పు తెలిసిన తప్పు తెలియని తప్పు చెప్పు పర్లేదు చెప్పు. తెలిసిన తప్పు, చేసిన తప్పు, చేసిన తప్పు మీద సినిమా చూస్తే మీకు ఐడియా, సినిమా చూస్తే తెలుస్తుంది. ఓకే. సో ఓకే, బట్ పోక్సో కింద నీ మీద కేసు ఫైల్ చేశారు కాబట్టి రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఒక పెద్దింటి అమ్మాయిని లవ్ చేస్తే ఒక టీనేజ్ అబ్బాయి మీద కేసు ఫైల్ చేసి ఇలాంటి ఇష్యూస్ కూడా మనం బయట చూస్తున్నాం. యాక్చువల్లీ ఈ కథ కూడా జగదీష్ అన్న చాలా లైవ్లీగా, చాలా దగ్గరగా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ చూసాడు. ఓకే. స్టోరీస్ కంటే రియల్ ఇన్సిడెంట్స్ అన్నే యాక్చువల్లీ చూసాడు. దగ్గర నుండి కొన్ని కథలు చూసాడు, రియల్ ఇన్సిడెంట్స్. సో వాటి నుండి ఒక ఐడియాలా వచ్చి అన్న ఈ కథ రాయడం జరిగింది. ఓకే. సో అంటే ఆయన రియల్ లైఫ్ త్రూ ఇన్స్పైర్ అయ్యే ఈ స్టోరీ రాసుకున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ అండి, రియల్ లైఫ్ లో అని కాదు, రియల్ ఇన్సిడెంట్స్. ఒకరికి ఇలా జరిగింది, ఒకరు వేరేలా జరిగింది, ఇంకొకరు వేరేలా జరిగింది, ఇంకొకరు వేరే జరిగింది. ఇవన్నీ మనం ఎందుకు కల్లా చెప్పకూడదు అని స్టార్ట్ చేసిన ఐడియా జగదీష్. ఓకే ఓకే ఓకే. అసలు ఈ సినిమాని నాని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఎప్పుడు తెలిసింది మీకు? ఫస్ట్ అంటే కాల్ వచ్చినప్పుడే తెలుసు. వాల్ పోస్టర్ సినిమాస్ అంటే అదొక చాలా మందికి అదొక. ఇంతకు ముందు ఏ సినిమాలు చూసారు ఈ బ్యానర్ లో? హిట్ 3. ఓకే. నువ్వు కూడా సినిమాలు చూస్తావా? ఓకే. అంటే ఏంటి ఇండస్ట్రీకి రావాలనేనా లేకపోతే ఇంకా వేరే ఉండే? వేరేవేం లేవు యాక్చువల్లీ. అంటే
ఎప్పుడో అనుకున్నాను ఒక సైకాలజిస్ట్ అవుదామని, అది అవ్వలేదు అంతే. ఓకే. పోనీ ఇప్పుడు ఏమైనా అవ్వాలనుకుంటున్నావా? యాక్చువల్లీ ఇష్టం చాలా Okay, సైకాలజిస్ట్ అవ్వాలని. సో ఓన్లీ యాక్టింగేనా మళ్ళీ ఇంకా సైకాలజిస్ట్ కూడా అవుతావా? ఏమో ఇప్పటికైతే ఏం ప్లాన్ చేసుకోలేదు. లేదు. ఫ్లో. ఓకే. నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 17 కంప్లీట్. 17 కంప్లీట్. అండ్ ఇది 18. ఓకే, కరెక్ట్గా సరిపోయారు ఏజ్కి తగ్గట్టు. ఓకే, నైస్. అండ్ ఎలా ఉంది ప్రియదర్శ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఎలా ఉండేవారు సెట్లో? ఆయన ఎలా డీల్ చేశారు? దర్శి అన్నకి అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఈ కథ అమలాపురం లాంటి ఒక ఊర్లో, మరి అది నాకు ఎగ్జాక్ట్ స్టోరీ తెలీదు, నాకు చెప్తుంటే విన్నా. ఒక మధ్యాహ్నం ఒక ఆఫ్టర్నూన్ ఆ టైంలో 2 o'clock ఆ టైంలో జగదీష్ అన్న వచ్చి, అంటే జగదీష్ అన్న ఫిలింలో వర్క్ చేస్తున్నాడేమో నాకు ఐడియా లేదు, ఇలా ఏదో తిరుగుతూ ఉంటే రైలు రా ఏంటి పరిస్థితి అది ఇదని అడిగాడంట. ఇలా కథలన్నా అంటే ఏదన్నా అంటే అన్న ఒక లైన్ ఉందని, చాలా జనరల్ లైన్ అంట, అది 2 నిమిషాల్లో చెప్పేసాను. ఇలా ఇలా కేసు అన్న ఇలా ఇలా అవుతుంది, ఇలా ఇలా అనుకుంటున్నాను, ఇది లైన్ అంటే అది ఎంతసేపు చెప్పాడో ఐడియా లేదు. బట్ ఇలా చెప్పిన తర్వాత దర్శన్ ఇస్ లైక్ ఎవరితో చెప్పకపోతే నేనే చేస్తాను అన్నాడు. సో అలా జరిగిన తర్వాత దీన్ని కథలా ఇది చేసుకొని నా దగ్గరికి రమ్మని చెప్పాడంట. ఈ కథ ఇలా చెప్తున్న టైమ్స్లో దర్శన్నకి అప్పుడు బలగం రిలీజ్ అయింది. ఈజ్ అన్ హీరో ఆ ఫేజ్లో ఉన్నప్పుడు జగదీష్ అన్నకి చిన్న టెన్షన్ వచ్చిందంట. లైక్ ఇప్పుడు అన్న హీరోలా చేశాడు, అప్పుడు అడిగాను పెద్ద హిట్ కొట్టేశారు కాబట్టి చేస్తాడా చేయడా అన్న ఒక చిన్న డౌట్తో జగదీష్ అన్న వెళ్ళి చేస్తాడా చేయడా అని ఒక చిన్న డౌట్లో జగదీష్ అన్న వెళ్ళి అన్న ఈ సినిమా అదే అంటే ఇది చెప్పాలరా, ఇది నేను చేస్తాను, ఎవరికి చెప్పలేదు. సో అదే ఆ పాజిటివ్ రెస్పాన్స్ అన్న దగ్గర నుంచి వచ్చింది. సో ఈ కథని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో నమ్మిన వ్యక్తి అతను. ఒక లైన్ నుండి అతను ఈ కథ నమ్మాడు దర్శి అన్న. దాని తర్వాత నుండి అన్న తీసుకెళ్తూ అన్న కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఇలా చెప్పాడు దర్శి అన్న. అంటే అన్నని అప్రోచ్ అయిన వాళ్ళు ఇలా ఉన్నారా అది ఇదని అంటే జగదీష్ అన్న ఇస్ లైక్ అన్న మనకి వాల్ పోస్టర్స్లో కుదురుతుంది అన్న అంటే వెరీ గుడ్ ఐడియా, ఐ విల్ డెఫినెట్లీ టెల్. అలా చెప్పిన తర్వాత ఒక హాయ్ నానా సెట్స్లో నాని అన్న అండ్ దర్శి అన్న హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. సో అప్పుడు అలా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఒక 8 months తర్వాత అన్న అప్రోచ్ అయ్యి, సో నాని గారికి ఎప్పుడైతే చెప్పారో ఆయన విన్న తర్వాత ఫస్ట్ అన్న మాట లెగిచ్చి వెల్కమ్ టు వాల్ పోస్టర్స్ అన్నారంట. సో దట్స్ హౌ జగదీష్ అన్న's జర్నీ వెరీ ఇన్స్పైరింగ్. సో అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. బట్ ఇనిషియల్ స్టేజెస్లో నమ్మిన వ్యక్తి దర్శి అన్నకి అంటే ముందు, అంటే ఇది ఒక ఆబ్వియస్లీ ఒక లాంగ్ స్టోరీ ఉంటుంది. జగదీష్ అన్నకి ఇది ఉంటే జగదీష్ అన్న కంటే ముందు దర్శన్ అన్న. అంటే జగదీష్ అన్న సింపుల్ చెప్పాలంటే జగదీష్ అన్న దగ్గర కొన్ని వేరే కథలు ఉన్నాయి. బేసిక్గా అన్న ఇది చేయాల్సిన స్టార్టింగ్లో చేయాల్సిన కథ కాదు. బట్ దర్శన్ అన్న ఈ లైన్ అన్న తర్వాత మంచి కథ ఉంది వైరు అంటే దాని తర్వాత ఒక చిన్న లైన్ ఆర్డర్లా ఉంది. దర్శి అన్న ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య వచ్చి అన్న దగ్గర నుండి నాని అన్న దగ్గరికి వచ్చి నాని అన్న దగ్గర నుండి ఫైనలీ వి ఆర్ హియర్. ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యావు నువ్వు నానిని? సరిపోదా శనివారం. నాని అన్నని చూడ్డము ఫలక్నామా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్, కలవడము సరిపోదా శనివారం, అంటే కలిసి వర్క్ చేయడం సరిపోదా శనివారం. అండ్ తర్వాత ఇప్పుడు ప్రెజెన్స్ లో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా అనిపిస్తుంది ఇదంతా తలుచుకున్నప్పుడు? అదే అలా మాట్లాడుతూ అవన్నీ అలా మెమరీస్ హిట్ బ్యాక్ అయినప్పుడు వచ్చిన ఎమోషనల్ అది మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ డే ఫర్ మీ. నాకే కాదు జాబ్లీకి కూడా. అంటే ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడో ఒక మూలుండి వర్క్ కలుస్తామా కలవా అన్న దగ్గర నుండి వాళ్ళతో వర్క్ చేసి అలాంటి అన్నయ్య బ్యానర్లో చేసుకున్నా దట్స్ యాక్చువల్లీ ఎమోషనల్ డే ఫర్ మీ. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అంటే పాత ఆర్టిస్టులు గుర్తొచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, సినిమాలు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక హీరోకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే ఖచ్చితంగా టాప్లో నీ పేరు ఖచ్చితంగా ఉంటుంది కదా?
ఏమో ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటావు ఇప్పటికి? 15-20 మూవీస్. అందులో మోస్ట్లీ హీరోస్కి చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్, కొన్ని అలా ఉన్నాయి. ఒక మిషన్ 7-8 ఇంపాసిబుల్. క్యారెక్టర్స్ ఆర్ మోర్, ఒక 9-10 ఒక అందరూ ప్రామినెంట్ గా గుర్తుంచుకుంది ఒక 8 క్యారెక్టర్స్ అలా లైక్ 8 క్యారెక్టర్స్. ఓకే. అండ్ ఫస్ట్ నువ్వు హీరోగా చేసింది మిషన్ ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ ఎ హీరో, ఇట్స్ అ లీడ్ క్యారెక్టర్. lead విచ్ క్యారెక్టర్ విచ్ లీడ్స్ సినిమా అంతా. అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మొత్తం సినిమాని నడిపిస్తుంది. ఆ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది అదే లైక్ ఐ ఫీల్ అంటే లైక్ నాని అన్న ప్రెజెన్స్ లో దిస్ ఇస్ సంథింగ్ అ గుడ్ లాంచ్ ఫర్ మీ. ఓకే, వన్ ఆఫ్ ది లీడ్ అని అనుకుంటున్నాడు, లోపల మాత్రం తిట్టుకుంటున్నాడు. అలా నేను హీరోని కానీ ప్రియదర్శన్ హీరో అని చెప్పాల్సి వస్తుంది అని. నేనే హీరో, దర్శన్ హీరో, అట్లా అట్లా అనుకోకు, నేనే హీరో. ఓకే. అండ్ సెట్స్లో మీ ఇద్దరికి కలిసి చేయడానికి కష్టమైన సీన్ ఏదైనా ఒకటి ఉందా? నాకు కష్టమే తెప్పించాను. నాకు కూడా చాలా, అసలు దీంతో చేయడమే కష్టం. దీంతో చేయడమే కష్టమా? ఓకే. ఆ సెట్స్ లో కూడా అలాగే కొట్టుకునే వాళ్ళ మీరిద్దరు? అదే యాక్చువల్లీ అవే మౌంటేజ్లో వచ్చాయి. చాలా సిల్లీ జో క్రాక్ చేస్తా, అలా నవ్వేస్తూ ఉంటది. ఆ బస్ నవ్వేస్తూ ఉంటుంది. సో దట్స్ అంటే చాలా కలోక్యల్ గా, అంటే అంటే ఆ వైబ్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆయన మీద నీకు? ఉన్నాయా? లేదా? ఓకే. పోనీ ఇంకెవరి మీద కంప్లైంట్స్ ఉన్నాయా? అమ్మో, ఈ కంప్లైంట్ అంటేనే మొత్తం బయలుదేరి కంప్లైంట్స్ ఎవరి మీద లేదు, అందరూ మంచోళ్ళే. నైస్. చెప్పు ఉన్నాయన్నా అప్పుడు. అండ్ నిన్ను నువ్వు ఒక 5 years తర్వాత హీరోయిన్గా చూసుకోవాలి అని అనుకుంటున్నావా? లేకపోతే ఇందాక ఏదో అన్నావు, ఏమవుతానన్నా సైకాట్రిస్ట్ అవుదాం అనుకుంటున్నావా? 5 years తర్వాత నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? హీరోయిన్ గానే చూసుకోవాలనుకుంటున్నావు. నైస్. ఒకవేళ తనతో పాటు ఇప్పుడు ఓకే చేసావు, బట్ ఇన్ ఫ్యూచర్ హర్ష పెద్ద హీరో అయిపోతాడు. నాట్ హర్ష, హర్ష్. ఓకే, రోషన్. ఓకే, హర్ష్ రోషన్. నా పేరు హర్ష్ రోషన్. అందరికి కన్ఫ్యూజన్ ఏంటి, నా పేరు హర్ష్, HARSH, హర్ష్ ROSHAN రోషన్, నాట్ హర్ష రోషన్. ఇట్స్ హర్ష్ రోషన్. ఓకే, హర్ష్ రోషన్. యా, థాంక్యూ. మీరు కంఫర్టబుల్ గా, అంటే ఇట్స్ యాక్చువల్లీ స్క్రీన్ నేమ్. నా ఒరిజినల్ నేమ్ హర్ష్ రోషన్, బట్ అది స్క్రీన్ నేమ్ హర్ష్ రోషన్ లా వాడేసి మీరు నన్ను రోషన్ అని పిలిచినా ఐ యామ్ కంఫర్టబుల్. ఓకే, రోషన్. సరే. ఓ, ఈ పేరు గురించి ఒక 1 minute కంటెంట్ వచ్చింది మనకి. ఓకే, బట్ నువ్వు చెప్పాల్సిన కంటెంట్ లేకపోతే హర్ష అంటే ఎవడో నేను ఎత్తుక్కుంటున్నా ఎక్కడ ఉన్నాడని. ఓకే, నైస్. ఓకే, సరే. హర్ష మళ్ళీ హర్ష అని వస్తుంది, ఐఎమ్ సారీ. రోషన్ ఇన్ ఫ్యూచర్లో పెద్ద హీరో అయ్యాక నువ్వు హీరోయిన్గా ఆయన పక్కన చేస్తావా? ఓకే. నువ్వు హీరోయిన్గా జాబిలిని తీసుకుంటావా లేకపోతే ఆప్షన్స్ పెట్టుకుంటావా? చేస్తాను. ఓకే, నైస్. అండ్ అలాగే త్రూ అవుట్ నీ జర్నీ చూసుకుంటే నీకు మంచి పేరు తీసుకొచ్చిందంటే సలార్, అండ్ అలాగే విరూపాక్ష, అండ్ ఇంకా ఈ 2 నాకు బాగా గుర్తున్నాయి. మిషన్ ఇంపాసిబుల్. యా, అంటే అది నేను చాలా బ్లెస్సింగ్ లా తీసుకుంటానండి. అండ్ నీది ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి ఫలక్ నమదాస్. అంటే ఇది యాక్చువల్లీ చెప్పాలి, నేను అది చాలా బ్లెస్సింగ్ లా తీసుకుంటాను తెలుసా. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ అంటే మోటివేట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కరు ఒక సినిమాతో గుర్తుపెట్టుకోరు, ఒక్క సినిమాతో అసలు గుర్తుపెట్టుకోరు. నువ్వు సలార్ చేసావా అని. కొంతమంది సలారే అని అంటారు, కొంతమంది నువ్వు సలార్ కాదంటారు, కొంతమంది నువ్వు విరూపాక్ష అంటారు, నువ్వు స్వాగ్ అంటారు. సో దట్స్ అంటే యాక్టర్కి అంతకంటే బ్లెస్సింగ్ నాకు తెలిసి ఏది ఉండదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్తో గుర్తుపట్టడం అంటే మనం ప్రతి దాంట్లో ఒకటేలా చేస్తున్నాం కాదు. సో నన్ను ప్రతి ఒక్క సినిమాలో అంటే ఇప్పుడు మీకు ఈ 2 ఇందాక కొంతమంది వేరే అనేవాళ్ళు, దే ఆర్ లైక్ స్వాగ్, వాళ్ళకి చాలా కరెక్ట్ అయిన సినిమా. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్సింగ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే లైక్
ఓకే. అండ్ అలాగే ఇప్పుడు సలార్ 2 కూడా త్వరలో రాబోతుంది కదా, అందులో మీ క్యారెక్టర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ డోంట్ ఏమో అక్క, అంటే నాకు తెలీదు. ఇప్పటి వరకు అయితే కాల్ కానీ లేకపోతే ఉంటుందని ఏమో అసలు ఐడియా లేదు, అంటే అసలు ఐడియా లేదా? ఓకే. అండ్ అలాగే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఏ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు? నెక్స్ట్ ఏం లేవు. ఏం లేదు. ఓకే. అదేంటి నువ్వు చాలా బిజీ ఆర్టిస్ట్ అని విన్నాను నేను, ఏం లేవు అని అంత సింపుల్గా. అంటే అన్నీ లైక్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, షూట్స్ అన్నీ అయిపోయాయి అన్నిటివి. లైక్ ఇంటో ఇప్పుడు అంటే నెక్స్ట్ చాలా వస్తున్నాయి, బట్ నాని అన్న ఇస్ లైక్ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా అన్నాడు. సో ఆయన అంటే ఆయన ఇదిని తగ్గించకుండా ఐ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్, హ్యావ్ టు డూ గుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఐ థింక్ నేను వన్ ఆఫ్ ది నాని అన్న ప్రోడక్ట్. అంటే కొట్టేశాడు, మార్కెట్ కొట్టేశాడు. సో తమ్ముళ్ళలాగే, బట్ అంటే నేను అన్నయ్య తమ్ముళ్ళలాగే. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్, ఎందుకంటే అన్నయ్య అలాంటి మాటలు మాట్లాడడం ఐఎమ్ వెరీ హ్యాపీ కదా. సో అన్నయ్య ఎక్స్పెక్టేషన్ని తగ్గించకుండా ఐ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ టైం కూడా కాదు, మంచి కథలు కోసం. అంటే ఆబ్వియస్లీ నేను ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఇంకో వెబ్ సిరీస్ చేశాను, ఇట్స్ ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. సో ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఇస్ వెబ్ సిరీస్. నేను యాక్చువల్లీ కోర్ట్ అనేది నేను అన్నిటికంటే లాస్ట్ చేసుకున్న సినిమా, అన్నిటిని స్టాప్ చేసేసుకొని హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అనేసి ఏ సినిమా చేస్తే ఆ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా దాని మీద ఉంటాం కదా. సో ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ వల్ల అటు ఇటు అవ్వకూడదు అనేసి, సో ఏదైతే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నానో ఐఎమ్ మేకింగ్ టైం ఫర్ ఆ సినిమాకి, అది అయిపోతుంటే ఈ సినిమా. సో అలా నేను ఇలా టైం తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ కోర్ట్ అనేది చాలా లాస్ట్కి అయింది, బట్ ఫస్ట్ ఇదే రిలీజ్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ నాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడ్యూసర్గా ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 10 out of 10. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉంటే కూడా ఇచ్చేస్తారా? ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి అన్ని. అంటే బేసిక్గా దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే నాని అన్న ఈస్ బిజీ విత్ హిస్ వర్క్స్, అంటే సినిమాలో ప్రొడ్యూసర్, బట్ హీస్ నాట్ ఆన్ సెట్ ప్రొడ్యూసర్ కదా. సో ఈవెన్ ప్రశాంతి గారు ఈజ్ ఇన్ టు సమ్ అదర్ వర్క్స్. దీప్తి అక్క ఈ సినిమా అంటే ఆన్ సెట్కి వచ్చి ఒక ఫ్రెండ్లీ వేలో అందరినీ ట్రీట్ చేశారనమాట. మాకు ఎలాంటి ఏది లోటు రాలేదు. లైక్ దీప్తి గారు చాలా బాగా చూసుకున్నారని అందరినీ, అంటే మమ్మల్నే కదా ఎవ్రీవన్. సో యా షీఈస్ వెరీ స్వీట్. అంటే దీప్తి అక్క సెట్లో ఉంటే సగం నాని అని ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో అండ్ శ్రీదేవి ది ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. వై? ఇష్టం అంతే. రీజన్ ఉంటుంది కదా, ఒకళ్ళు నచ్చుతున్నారంటే రీజన్ ఉండాలి. అదొక దాంట్లో ఇష్టం చాలా, ఎందుకో మరి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే. అండ్ హీరోయిన్ ఎవరంటే ఇష్టం? శృతి హాసన్ అంటే ఇష్టం చాలా. శృతి హాసన్ అంటే ఇష్టం. ఓకే. సో March 14th మీకు మంచి ఫీడ్బ్యాక్ రావాలి అండ్ ఈ సినిమా అందరూ చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.